సూర్యాపేట జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన బీఆర్ఎస్ నేత హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మధును ఎక్కడ హత్య చేశారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో ఉన్న తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లోనే ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు ముందుగా ఆ ఇంట్లో మద్యం పార్టీ ఏర్పాటు చేశారని, ఆ తర్వాతే ఈ హత్యకు పాల్పడినట్లు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. అక్కడే హత్య చేసి ఆపై మృతదేహాన్ని యార్కారం ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య పరిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి కీలక ఆధారాలను సేకరిస్తోంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి అదే సార్ కొద్దిగా కష్టంగానే ఉండేది. ఇన్వెస్ట్ అయితే ఇప్పుడు ఎంఆర్ఓ పంపారు సార్. ఇద్దరు ఆర్ఐలు బీఆర్ఎస్ నేత మధు హత్య కేసులో అయితే కీలక పురోగతి సాధించారట పోలీసులు. యాక్చువల్ గా మధుని ఎక్కడ హత్య చేశారనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పటికే క్లూస్ టీం అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ ఏంటి? సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని యార్కారం గ్రామంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు, పాత కక్షల నేపథ్యంలోనే మధు అనే అతన్ని హత్య చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ చింతలపాటి మౌనిక భర్త చింతలపాటి మధుని నిన్న రాత్రి వాడి ఇంటి వద్ద నుంచి 10 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళడం జరిగింది. ఎంతకు తను తిరిగి రాకపోవడంతో పలుమార్లు కుటుంబ సభ్యులు మధు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయకపోవడంతో కొంత పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కంప్లైంట్ చేశారు. ఆయన బయటకు వెళ్ళి తిరిగి ఇంకా ఇంటికి రావట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని కంప్లైంట్ చేశారు. కానీ 12 గంటల ప్రాంతంలో మధు యొక్క డెడ్ బాడీని, అంటే అత్యంత పాశవికంగా మధుని నరికి చంపేయడం జరిగింది. ముఖ్యంగా 3 ముక్కలు చేశారు. అంతేకాదు ముఖం మొత్తం కూడా ఘోరంగా చెక్కడం జరిగింది. ఆ యొక్క మృతి చెందిన ఆ యొక్క మధు మృతదేహాన్ని సంచిలో మూట కట్టి యార్కారం బస్టాండ్ సమీపంలో తన మృతదేహాన్ని పోలీసులకు లభించింది. అంతేకాకుండా అతని యొక్క 2 వీలర్ బాలెంలో స్టేజ్ వద్ద 2 వీలర్ ని పోలీసులు కనుగొన్నారు. అలాగే అతని సెల్ ఫోన్, అతని మృతదేహం సమీపంలోనే సెల్ ఫోన్ కూడా గుర్తించడం జరిగింది. ఇది మొత్తం కూడా మధు అనే వ్యక్తి మిద్దె రవీందర్ అనే పాత హత్యలో ఇతను కీలక నిందితుడిగా ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క హత్య పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఎవరైతే బీఆర్ఎస్ నేత మధు హత్య గావించబడ్డాడో ఆ యొక్క ఇంటిని కూడా ఈరోజు పోలీసులు గుర్తించారు. ఇటు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళగడ్డలోని తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లో మద్యం ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన తర్వాత అతనికి మద్యం తాగిన తర్వాత వారు ప్రణాళిక ప్రకారం తనపై దాడి చేసి అక్కడ చంపినట్లుగా కూడా ఇటు పోలీసులు పూర్తిగా ఇన్ఫర్మేషన్ సేకరించారు. ఇటు క్లూస్ టీమ్స్ కూడా ఆధారాలు సేకరించారు. మొత్తం కూడా పాత కక్షల నేపథ్యంలోనే ఈ మధుని హత్య చేసినట్లుగా పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యులు కూడా ఈ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తన భర్తను చంపినట్లుగా మధు భార్య మాజీ సర్పంచ్ చింతలపాటి మౌనిక కూడా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అయితే మధు మృతదేహాన్ని ఇటు సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కి తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్తారు. దీనిపైన పూర్తిగా కేసు నమోదు చేసుకొని విచారణ వేగవంతం చేశారు. ఈ యొక్క హత్యలో పాత్రదారులు ఎవరు, ఏ విధంగా హత్య చేశారు, హత్యకు గల కారణాలేంటి, పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు. ఈ యొక్క రాజకీయ హత్యతో ఒక్కసారిగా బగ్గుమనడంతో సూర్యాపేట అలాగే ఇటు యార్కారం గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు గట్టి బందోబస్తు నడుమ మొత్తం ఏర్పాటు చేశారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.